పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు వచ్చే వ్యాధుల నియంత్రణ కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత పశువైద్య శిబిరాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామంలో ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామంలో సోమవారం కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ప్రారంభించారు. శిబిరాల్లో పశువుల వైద్యం కోసం ఏర్పాటు చేసిన మందులను పరిశీలించి స్వయంగా పశువులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాడి రైతుల కోసం పశు ఆరోగ్య శిబిరాలను ప్రారంభించిందని, పశు వైద్యులు రైతుల వద్దకే వచ్చి పశువులకు వైద్యం అందిస్తారని పేర్కొన్నారు. రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టి పశువుల సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం గోశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాడి రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేసే పశువుల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పశువులకు మెరుగైన వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గతంలో పెంపుడు జంతువులకు ఆరోగ్య రీత్యా ఏం జరిగినా వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకువెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు నేరుగా వైద్యులే గ్రామాలలో శిబిరాలు ఏర్పాటు చేసి పశువులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మల్లేష్, కళావతి, భూషణం, ఇతర కార్యకర్తలు, పశు వైద్యులు, సచివాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.